వారికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి యేసుబాబు కుటుంబానికి, ఇక్కడున్న స్థానిక సంఘానికి, తోటి సేవకులకి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను హాస్పిటల్ వర్క్ అని వచ్చాను. ఈ క్లాసులో నేను ఉదయం కూడా చెప్పాను యేసుబాబుకి, సాల్మని చెప్తానులే, నేను కూర్చుంటానంటే రిలాక్స్ అవుతాను, ఆయన చెప్పింది నేను వింటానులే, పావుగంట ఏదో క్లుప్తంగా 2 విషయాలు చెప్తానని చెప్పాను. కాదంకులో మీరు చెప్పాలని యేసుబాబు అన్నాడు. కనుక అంటే యాక్చువల్గా నేను వాక్యం చెప్పేదానికి ఆ ప్లాన్తో పర్పస్తో నేను రాలేదు. మెయిన్ వర్క్ ఏంటంటే హాస్పిటల్ వర్క్ అని వచ్చాను. సరే, మరి అవకాశము ఇచ్చారు, 12 అయింది, గంట అన్నా నేను గంట చెప్పను, ఏదో క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. కానీ సాల్మనే తమ్ముడే మీకు వాక్యాన్ని బోధిస్తాడని నేను ఆలోచన కలిగి తమ్ముడిని ప్రోత్సహిస్తున్నాను అన్నమాట. అది విషయాలు. సరే, సంఘాన్ని గురించి మనము ఇందాక తమ్ముడు చెప్పాడు విషయాలు. సాల్మన్ నాకు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి పరిచయం. యేసురత్నం ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి అన్నమాట. గురిజాల ప్రాంతానికి కూడా 2-3 సార్లు వెళ్ళాను నేను. మాచర్లు కూడా తిరిగాను నేను. కాబట్టి 15 సంవత్సరాలు అబ్బాయి బాగా చెప్తా నాకు తెలిసిన విషయాలు. కాబట్టి అతను ప్రోత్సహించడం అనేది నా ఆలోచన. క్రీస్తు సంఘాన్ని గురించి, ప్రాముఖ్యతను గురించి చెప్పారు విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ సంఘాన్ని గురించి అపోస్తలులకు ఉన్నటువంటి, దేవునికి ఉన్నటువంటి, ప్రభువుకు ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి నాలెడ్జ్, జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. అది లేకుండా పోయినట్లయితే మనము భ్రమతోని జీవిస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ వాస్తవంగా నేను క్రీస్తు సంఘంలో ఉన్న ఎవిడెన్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేనున్న జయరాజు క్రీస్తు సంఘంలో నేను సభ్యుడిగా జీవిస్తున్నాను. వాట్ ఈస్ ది ఎవిడెన్స్? ఆ ప్రూఫ్ ఏంటి అసలు? ఇప్పుడు ట్రైన్కి వెళ్తూ ఉంటాను నేను, జయరాజు నాకు భర్త అంటాడు, నువ్వు జయరాజు అనేది ఐడెంటిఫికేషన్ కావాలా? యేసుక్రీస్తు దేవుని కుమార్ చెప్పిన దానికి ఆయన చాలా ఎవిడెన్స్, ప్రూఫ్ తెలియపరిచాడు. కాబట్టి ఏదో ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని క్రీస్తు సంఘం అని ఒక ముద్ర వేసుకుంటే అది దేవుడు దాన్ని అంగీకరించాడు. ఇందాక 4,000 అన్నాడు, ఏదో గ్రూప్స్ 4,000 కదా, ఇంకా పైన ఉంటుంది, వేల సంఖ్యలో ఉంటాయి. అది అలాగే ఎగ్జిస్ట్ అయిపోయింది. కానీ క్రీస్తు సంఘాన్ని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే అన్ని విషయాల గురించి ఆలోచన చేశాడు. ఆయన ఏర్పాటు అనే పదాన్ని ఉపయోగిస్తాడు, సంకల్పం అనే పదాన్ని ఉపయోగిస్తాడు, ఆయన ఉద్దేశము అనే పదాలను ఉపయోగిస్తాడు అన్నమాట. కాబట్టి సంఘాన్ని గురించి కొన్ని విషయాలు ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇంగ్లీష్లోనే రాస్తాను, పక్కన తెలుగులో రాస్తాను. ఒకటి ఏంటంటే సంఘము యొక్క ప్రాముఖ్యత. అంటే సంఘం యొక్క ప్రాముఖ్యత అంటే క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను చెప్తున్నాను. సంఘం జనరల్ సంఘం అని అంటే వాళ్ళు సంఘం అంటారు, లూథరన్ చర్చ్ అంటారు, రోమన్ క్యాథలిక్స్ అంటారు, పెంచుకోస్ సంఘం అంటారు. కానీ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏ సంఘాన్ని గురించి నేను చెప్తున్నానంటే, ఏదో పౌలు గారు అన్నట్టుగా సిలువ వేసినటువంటి క్రీస్తుని బోధిస్తున్నా అన్నట్టుగా క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం అన్నమాట. ఏ సంఘము? క్రీస్తు సంఘం. అది ఇది ప్రాముఖ్యమన్నమాట, క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యత. క్రీస్తు సంఘం యొక్క ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ది గ్రేట్నెస్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ది ఎక్సలెన్స్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యత అంటే, క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యత అంటే దీనికి ఒక చరిత్ర అనేది ఉంది, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, ఒక హిస్టరీ ఉంది, ఒక డివైన్ ఉంది, ఒక పర్పస్ అనేది ఉంది అన్నమాట. ఇది క్రీస్తు సంఘానికి.
మిగతా సంఘాలకు చరిత్ర అనేది ఉండదు, ఒక ప్లాన్ అనేది ఉండదు, ఒక గోల్ అనేది ఉండదు, ఏమి ఉండదు అన్నమాట. కానీ క్రీస్తు సంఘానికి ఒక చరిత్ర, హిస్టరీ ఉందన్నమాట. హిస్టరీ కలిగినటువంటి సంఘం ఏంటంటే క్రీస్తు సంఘమే ఒక చరిత్ర కలిగినటువంటి సంఘం. అది ఈ సంఘాన్ని గురించి అదేదో ఈరోజు అనుకొని రేపు ప్రారంభించినటువంటి సంఘమేం కాదు అది. అంటే ఈరోజు అనుకుంటారు, డెనామినేషన్ వల్ల అలాగే వచ్చారు, ఒక నెలలో ఒక వారంలో ఏర్పాటు చేస్తారనమాట. ఆ విధంగా క్రీస్తు సంఘం అనేది ఇన్స్టెంట్గా కలిగినటువంటిది కాదు. ఇన్స్టెంట్ అంటే వెంటనే కలిగినటువంటిది కాదు. ఇది ఒక చరిత్ర అనేది ఉంది, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, దీనికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. ఇది విషయాలు అనమాట. కాబట్టి క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన హిస్టరీ కానీ మనం గమనించినట్లయితే, ఒకటి ప్లాన్. ఇందాక ప్లాన్ అంటే సంకల్పం, ఉద్దేశము, ఏర్పాటు, సంకల్పం. ఇది ప్లాన్. రెండవది ప్రామిస్, వాగ్దానం. అంటే పిచ్చోళ్ళు చేసిన వాగ్దానం. మూడోది ప్రాఫెసీ. ప్రవచనాలు, నిర్మాణాన్ని గూర్చి, ప్రవచనములు. నాలుగోది ప్రిడిక్షన్, ముందుగా చెప్పుట. ఐదవది ప్రిపరేషన్, సిద్ధపాటు, సంఘము కట్టేదానికి సిద్ధపాటు. సిద్ధపాటు, ప్రాసెస్, ఏ పద్ధతి ప్రకారం కట్టబడింది, ఎలా కట్టబడింది. పర్పస్, ఉద్దేశం ఏంటి, సంఘం కట్టే ఉద్దేశం, ఎందుకు కట్టబడింది. ఫంక్షన్, ఆ జీవన విధానం ఎటువంటిది. ఆర్గనైజేషన్, పరిపాలన, డెస్టినీ, గమ్యము అంటే గోల్. ఈ పాయింట్లన్నీ దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు అనమాట. ఇది హిస్టరీ అనమాట. ప్లాను అంటే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు సంఘాన్ని గూర్చి, ఏ సంఘాన్ని గూర్చి,
క్రీస్తు సంఘాన్ని గురించి ఆలోచన చేశాడు. లూథరన్ సంఘం గురించి కాదు, ఆర్సీఎం కాదు, పెంతెకోస్తు కాదు, అదంతా లేటెస్ట్గా. ఎందుకనంటే ఇందాక తమ్ముడు చెప్పాడు 606 క్రీస్తు శకం 606లో అది స్థాపించబడింది, బిగిన్ అయిపోయింది. మనుషులు మ్యాన్ మేడ్ చర్చ్ అన్నమాట. క్రీస్తు సంఘానికి డెనామినేషన్కి ఉన్నటువంటి బ్రాడ్ డిఫరెన్స్ ఏంటంటే, అంటే యాక్చువల్గా క్రీస్తు సంఘాన్ని గురించి చెప్పాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పర్స్పెక్టివ్ ఆలోచనతో, స్పేసియస్ అన్నమాట, ఒక విశాలమైనటువంటి దృక్పథంతో సంఘాన్ని గురించి దేవుడు ఆలోచన చేశాడు. ఇది అందులో ఇప్పుడు నేను వాట్సాప్ చూస్తూ ఉంటున్నాను. నేను చాలామంది క్రీస్తు సంఘాలు బోధిస్తూ ఉంటారు. అదంతా ఎట్లుందంటే నా దృష్టి ఎట్లుందంటే, వాళ్ళని నేను విమర్శించడం కాదు, పిల్లకాయలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దలుగా ఒక అనుభవం కలిగినటువంటి వారుగా, సత్యాన్ని నేర్చుకున్న వాళ్ళగా వాళ్ళు మాట్లాడటం లేదు. సత్యము గ్రహించి ఒక క్లారిటీతో వాళ్ళు మాట్లాడటం లేదు. పిల్ల శాస్త్రాలు అన్నమాట, పిల్లకాయలు మాట్లాడినట్టు. నేను క్రీస్తు సంఘంలో దగ్గర 70లో కన్వర్ట్ అయ్యాను. 55 సంవత్సరాలు క్రీస్తు సంఘానికి నేను పరిచయం చేస్తున్నాను. 55 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘంలోనే బాప్తిజం తీసుకున్నాను. క్రీస్తు సంఘంకే 55 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను. 30 సంవత్సరాల క్రితం నేను చూస్తే అందరూ, అంటే క్రీస్తు సంఘం వాళ్ళు కానీ, డెనామినేషన్ వాళ్ళు కానీ, నా అనుభవంలో నేను చెప్తున్నాను, డెనామినేషన్ వాళ్ళు కానీ, క్రీస్తు సంఘంలో వాళ్ళు కానీ ఎటువంటి కామెంట్ చేసేవాళ్ళని అంటే, క్రీస్తు సంఘం చెప్పేది సత్యమైన బోధ అని క్రీస్తు సంఘం వాళ్ళు అభినందించేవారు, మసాకు కూడా అభినందించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎట్టుందంటే, ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే, క్రీస్తు సంఘం వీళ్ళకే అవగాహన లేదనమాట, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి అవగాహన లేదనమాట. ఏది మన చేసే బోధ స్పష్టమైనటువంటి బోధ. ఇందాక తమ్ముడు చెప్పాడు, ఇది యోహాను సువార్త, ఏమని నేను చేసే బోధ నాది కాదు, తండ్రి పంపి. ఎంతవరకు తండ్రి పంపిస్తే తండ్రి ప్రభు నేర్పించిన బోధ, పరిశుద్ధాత్మ బయలుపరచబడినటువంటి బోధ మనం ఎంతవరకు జెన్యూన్గా చేస్తున్నాం, ఎంతవరకు వాస్తవం చేస్తాం. నేను గంపలగూడెంలో ప్రీచర్స్ బైబిల్ క్లాసులు నేను చెప్పాను అన్నమాట. అప్పుడు యాక్చువల్గా చూసినట్లయితే, బోధన గురించి చూసినట్లయితే, ప్రవక్తలు పనిచేసినటువంటి కాలము ఓబద్య మొదలుకొని మలాకి వరకు 420 సంవత్సరాలు వాళ్ళు ప్రవక్తలు పనిచేశారు. 420 years పనిచేశారు. మొదట ప్రవక్త ఎవరినంటే ఓబద్య, చివరి ప్రవక్త మలాకి అన్నమాట. ఓబద్య ఎప్పుడనంటే క్రీస్తు పూర్వం 850లో 840లో ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడు. తర్వాత యెషయా కానీ, ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ, దానియేలు కానీ వాళ్ళు చేశారు. వాళ్ళు ప్రవక్తలనే పదము, ప్రవక్తల గురించి నిర్వచనం ఏంటంటే, దే ఆర్ మౌత్ ఆఫ్ గాడ్ అని అంటారు వాళ్ళు, అంటే దేవుని యొక్క నోరు. తర్వాత దే ఆర్ ట్రెంప్ ఆఫ్ గాడ్ అని అంటారు, అంటే దేవుని యొక్క బూరలు వాళ్ళు. ఇంకొక మాట ఏంటంటే, ప్రవక్తలకు సంబంధించిన మాట, దే ఆర్ రిప్రజెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రతినిధులు అన్నమాట. వాళ్ళు ఎట్ట చేశారనంటే, అంటే దేవుని పక్షంగా ఉన్నటువంటి వారు. అంటే అదంతా హిస్టరీకి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే భూమి మీద నేను చెప్తున్నాను, భూమి మీద దేవుడు తన యొక్క ప్రణాళికని నెరవేర్చే కార్యక్రమంలో ఒక్క పాయింట్ కూడా ఆయన తప్పుకోలేదన్నమాట. దేవుడు జగత్ పునాది వేయబడక ముందుకే అటువంటి ప్లాన్ ఉందో, అటువంటి ప్లాన్తోనే భూమి మీద ప్రతి కార్యాన్ని జరిగించాడనమాట. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, కారు కొనే విషయంలో కానీ, బైక్ కొనే విషయంలో కానీ ఏదైనా తేడా వస్తే మనం సర్దుకుంటాం, మనం అడ్జస్ట్ అయిపోతాం. పర్వాలేదు, హోటల్కి ఇడ్లీ తినాలి అనుకుంటాం అనుకోండి, సాంబార్ ఇడ్లీ తినాలి అనుకుంటాను, ఆడ అంటాడు సాంబార్ లేస్తే ఇడ్లీ అని అంటాడు, చట్నీ ఉంది అని అంటాడు, పర్వాలేదు పెట్టేయి అని అంటాం మనం. ఏదైతే ఏముంది ఆకలికి, నాకు డిజైర్ ఏంటంటే సాంబారే కావాలా, వాడు సాంబార్ లేదంటాడు, చట్నీ ఉందని అంటాడు, అడ్జస్ట్ అయిపోతుంది. కానీ దేవుడు అడ్జస్ట్ కాడు ఆయన, అటువంటిది కాదు. ఇప్పుడు ఒకసారి వాద్యాల గురించి చెప్తే ఎందుకు చెప్తున్నానంటే, ఒక బోధ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక బోధ క్లారిటీ ఉండాలి. మనకి క్లారిటీ ఉంటేనే మనము నడుచుకునే దానికి, జీవించేదానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి క్లారిటీ లేకపోతే
మన జీవించలేమన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే చూసినట్లయితే అపోస్తలులు యెషయా ఇంచుమించు యెషయా 55 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా పనిచేశాడు. యెషయా తర్వాత ఆయన పోయిన తర్వాత ఇర్మియా 100 సంవత్సరాల తర్వాత ఇర్మియా గ్రంథం వచ్చాడు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రవక్తలు చరిత్రలో కూడా మనం గమనించినట్లు చూసినట్లయితే దేవుడు యెషయాకి చెప్పిన సందేశం యెషయాకి చెప్పాడు, ఇర్మియాకి చెప్పిన సందేశం ఇర్మియాకి చెప్పాడు, దానియేలుకి చెప్పాల్సిన సందేశం దానియేలుకి చెప్పాడు, హెజ్కేలుకి చెప్పాల్సిన, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సందేశం అనేది సమాచారం అనేది దేవుడు ఇచ్చాడనమాట. కానీ వాళ్ళందరూ కలెక్టివ్గా పనిచేశారు. ఏ కలెక్టివ్ పనిచేసి వాళ్ళ లక్ష్యం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలో, దేవుని యొక్క బోధనే యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు ఏమైతే చెప్పాడో అటువంటి సందేశాన్ని ప్రజలకి ఇతరులకి తెలియపరచాలన్నమాట. వాళ్ళు ఎంతవరకు తెలియపరిచారంటే 100% తెలియపరిచారనమాట ప్రవక్తలు. ఇర్మియా కావచ్చు, హెజ్కేలు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఆ విధంగా డెడికేట్ అయిపోయారు. వాళ్ళు దాంట్లోనే జీవించారనమాట, దేవుని యొక్క సేవలు జీవించారు. అందుకని ఒక సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు ఆయన, ఏమాట అంటే మీరు కష్టపడలేదు కానీ వాళ్ళకి ఇతరులు కష్టపడ్డారు, ఆ కష్టంలో మీరు ప్రవేశించారని అంటాడు అపోస్తలులతో. యోహాను సువార్త 4:38 వచ్చినంలో 4:38 చూడండి ఒకసారి. యోహాను సువార్త 4:38 వచ్చింది, 4:38. కనుక ఇక్కడ అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంఘాన్ని గురించి, క్రీస్తు సంఘాన్ని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అనేది మనము తెలుసుకోవటం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే ఇందాక చెప్పాను, మత్స్యాకలు అనేది చదువు 4:38. మీరు దేనిని గురించి కష్టపడలేదు, దేని గురించి మీరు కష్టపడలేదు, దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడ్డారు, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించురని చెప్పాను. కష్టఫలంలో మీరు ప్రవేశించున్నారని ప్రవేశించి ఉన్నారు. యు ఆర్ ఎంటర్డ్. మీరు కష్టపడలేదు, వాళ్ళు కష్టపడ్డారు. ఏది తిండి తిప్పలు లేకుండా, సరైన బట్టలు లేకుండా. ఒక ఆయన అంటాడు, వచ్చేవాళ్ళు ఎంత దేనికి వస్తారని అంటే మీటింగ్ అది ఈటింగ్కి వస్తారని. మీటింగ్ అది ఈటింగ్. అలాగా పరిస్థితి. అంటే నేను విమర్శించడం అనేది కాదు, జనరల్గా చెప్తున్నాను విషయాలు. కాబట్టి ప్రవక్తలు ఆ విధంగా జీవించారు. సరే, ఇక్కడ మనం గమనించినట్టు చూసినట్లయితే, సంఘాన్ని గురించి చూసినట్లయితే ప్లాన్ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన సంఘాన్ని కూర్చున్నటువంటి ప్లాన్ అనేది ఉంది. ఈ ప్లాను అంటే విశిష్టమైనటువంటి ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ ఒక్కొక్కటి పాయింట్ మనం చదువుకుంటాం బ్రీఫ్గా, ఎక్కువగా వివరించను నేను. కాబట్టి మళ్ళా చెప్తున్నాను పాయింట్. ప్లాను, ప్రామిస్, పితృలకు చేసినటువంటి వాగ్దానాలు. తర్వాత ప్రాప్సీస్, నిర్మాణాన్ని గురించి, సంఘము ఎప్పుడు నిర్మించాలా, ఎక్కడ నిర్మించాలా, ఎప్పుడు నిర్మించాలా, ఎవరి ద్వారా సంఘం ఏర్పాటు చేయాలనేది ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచాడు. ప్రొడక్షన్, ముందుగా యేసు ప్రభువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదనని అన్నాడు అనమాట. ప్రొడక్షన్ అన్నమాట, అంటే ముందుగా చెప్పటం అనేది. తర్వాత ప్రిపరేషన్ అంటే సిద్ధపాటు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు యెరూషలేములో వెయిట్ చేసి కనిపెట్టమని చెప్తాడు. పరిశుద్ధాత్మని గురించి వాగ్దానం చెప్తే ఇదంతా ప్రిపరేషన్ కింద వస్తుందన్నమాట. అలాగే ప్రిపరేషన్ అంతా ప్రాసెస్, ఏ విధంగా సంఘం కట్టబడింది అంటే ఏదో గుంపుని కూర్చుని పెట్టి సంఘం కట్టలేదు అనమాట. దానికి ఒక ప్రాసెస్లో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం కానీ పత్రికల్లో కానీ మనం గమనించేదానికి అవకాశం అనేది ఉంటుంది. సంఘం ఎందుకు నిర్మించబడింది, ఇందాక తమ్ముడు చెప్పాడు. ఎందుకు, పర్పస్ ఏంటి అంటే సంఘం ఎందుకు నిర్మించబడింది, సంఘం యొక్క పని ఏంటి, సంఘం యొక్క స్వభావం ఏంటి, దాని గురించి యాక్చువల్గా దేవుని యొక్క ఆలోచన ఏమైంది అనేది చెప్తాడు అనమాట. సరే, ఫంక్షన్, సంఘము అనేది ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలా అంటే జీవించాలి, ఫంక్షన్ అవ్వాలన్నమాట. అది దాని గురించి మాట్లాడాడు. సంఘం యొక్క ఆర్గనైజేషన్ అంటే పరిపాలన విధానం కూడా ఏ విధంగా ఉండాలనేది జగత్ పునాది వేయబడకుంటే ఆయన ప్లాన్ చేశాడు అనమాట. డెస్టినీ అంటే సంఘం యొక్క చివర గమ్యస్థానం ఏంటి, అది ఈ ప్లాన్ అనేది ఎక్కడి నుంచి సంఘానికి వచ్చానంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఈ ప్లాన్ అనేది ఉంది. అంటే ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ అనమాట.
దేవుని యొక్క సంఘాన్ని గురించే ప్లాను, సంఘాన్ని గురించే కాదు, రక్షణ గురించే కాదు, ప్లాన్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది అంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు అనేది ఆ ప్లాన్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్లాన్ అనేది ఎక్కడ ఏర్పడింది అంటే నిత్యత్వంలో ప్లాను, అది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే మరలా నిత్యత్వంలోనే ఎండ్ అవుతుంది అన్నమాట. రోమపత్రిక 8:28-30 అదే చెప్తాడు. గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ అనమాట. అర్థమైందా? అంత ఎటర్నిటీ నుంచి ఎటర్నిటీ వరకు అంత ప్లాన్ అనేది, చరిత్ర అనేది మనం నేర్చుకోవాలి సంఘాన్ని గురించి. అంటే దేవుని యొక్క, అందుకనే యాకోబు పత్రికలు అంటాడు, పైనుండి వచ్చినటువంటి జ్ఞానము అది పవిత్రమైనటువంటిది అని అంటాడు అనమాట. అది దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా నేను బోధిస్తున్నాను అంటాడు. ఇందాక ఏది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:7 చెప్తాడు అనమాట. ఇదే చిన్న విషయం కాదు. దేవుని గురించి, సంఘాన్ని గురించి, రాజ్యాన్ని గురించి, పరిశుద్ధాత్మని గురించి. ఇదేమో అంటే ఒక్క విషయం చెప్పాలంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము, దేవుని చేత పిలువబడ్డాము, దేవుని చేత నియమించబడ్డాము అంటే అది మామూలుగా కాదు విషయాలు. దేవుడు రత్నాలను ఏర్పాటు చేసుకున్నాడు. రత్నాలే. ఎవరు రత్నాలు అంటే ఇర్మియా రత్నమే, ఎజ్కేలు రత్నమే, దానియేలు రత్నాలే. వాళ్ళంతా రత్నాలే. వాళ్ళు రత్నం అని అంటే అంత విలువ కలిగినటువంటి మనుషులు, కామన్ పీపుల్ కాదు వాళ్ళు. దే ఆర్ నాట్ జనరల్ పీపుల్, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు ఆర్డినరీ మనుషులు కాదు వాళ్ళు. అస్సలు లౌకిక. అందుకని హెబ్రీ పత్రిక 11 విశ్వాసం గురించి మాట్లాడతా అని ఏం చెప్తానంటే ఇటువారికి లోకం యోగ్యమైనది కాదని అంటాడు. అంటే వాళ్ళకి ఏ లోకం యోగ్యమైనది అంటే పరలోకమే యోగ్యమైనటువంటిది అని చెప్తాడు. విశ్వాసం గురించి మాట్లాడతాను అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఈ లోకం యోగ్యం అన్నమాట. ఎందుకంటే దీంట్లో మునిగిపోయాం మనం. ఈ లోకంలో మునిగిపోయి తేలుతున్నాం మనం. లోకము పరిస్థితులుగా లేకపోతే అల్లాడిపోతారు వీళ్ళు. కాల్చేసి గుట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అటువంటి పరిస్థితి వాళ్ళకి అది లేదు. వాళ్ళకి అటువంటి పరిస్థితి. చినిపోయిన అంగీలు దొడుక్కొని, మాసిపోయినటువంటి జుట్టు పెంచుకొని దేవుని సేవ పరమావిద్యాన్ని భావిస్తూ వాళ్ళు ఆ విధంగా జీవించారనమాట. ఎవరు ప్రవక్తలు కానీ అపోస్తలు కానీ. అది ఇప్పుడు బెత్సెదాలో పేతురు పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు. మరి అలాగే పౌలు కిల్గా తార్సులు పుట్టాడు, రోమాలో చనిపోయాడు అనమాట. వాళ్ళు ఆ విధంగా డెడికేట్ అయిపోయారు. ఈరోజు మన పరిస్థితి ఎట్లుందంటే యాంటీగానే ఉందన్నమాట. అటువంటి ఉన్నత స్థితిలో మనం జీవించలేకపోతున్నాం. కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నాం. మనం ప్రాక్టీస్ అంటే ఒక ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం. ఆ విధంగా పౌలు గారి గురించి మాట్లాడతాం కానీ పౌలులాగా జీవించాలని నేను జీవిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను మాట లేదన్నమాట. పౌలు అటు జీవించాడు. నీ స్థితి నువ్వు పౌలు గారు జీవించేదానికి ప్రయత్నిస్తున్నావా? ఒక అడుగు వేసావా పౌలు గారు జీవించేదానికి? తిమోతిని గురించి చెప్తారు, ఎపఫ్రోదితుని గురించి చెప్తారు, తీతుని గురించి చెప్తారు. పోనీ వాళ్ళలా జీవించేదానికి ఎప్పుడైనా ఒక అడుగు ముందుకేసామంటే అది లేదనమాట. అలాగే మన జీవితాల్లో ఏంటంటే ఏది గీత గీసుకొని ఆ గీతలోనే ఉన్నాం అనమాట. ఆ సర్కిల్లోనే ఉన్నాం. మనం సర్కిల్ నుంచి బయటికి రావాలన్నమాట. కాబట్టి దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి సంఘానికి గురించి కాబట్టి ప్లాన్ ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఒక్కో దాని గురించి బ్రీఫ్గా కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. అంటే ఎక్కువ వివరణ అనేది ఇవ్వను నేను. అర్థమవుతుంది చెప్పేది. కనుక ఎందుకనంటే వాక్యం అనేది మనం గమనించి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకటేంటంటే మీకు తెలుసును, సువార్త రక్షణ కలుగు చేసేదానికి దేవుని యొక్క శక్తి ఉన్నదని అంటాడు. ఏది రక్షణ కలుగు చేసేదానికి? 1 రోమ 16 ఏంటి? దేవుని శక్తి ఏది? వాట్ ఈజ్ ది న్యూస్? సువార్త అన్నమాట. సువార్త కాకుండా ఇంకోటి బోధిస్తే అది రక్షణ కలుగు చేస్తుందా? చేయదు. ఇప్పుడు అట్లా చెబుతున్నాడు కదా, ఏదో కాకలు బొర్ర కథలు ఆ కథలు ఉదాహరణలు అవి చెప్తా. దానివల్ల ఏమన్నా ఉపయోగం అనేది ఉంటుందా? మరి సువార్త ఒకటే. బైబిల్ చెప్పినటువంటి విషయం ఏంటంటే సువార్త రక్షణ కలుగు చేసేదానికి దేవుని శక్తి ఉన్నది. ఈ సువార్త కాకుండా ఇంకోటి బోధిస్తే దానివల్ల ఉపయోగం అనేది ఏం ఉండదు. కాకపోతే ఆ సువార్త చెప్పేదానికి ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే బైబిల్లో ఉదాహరణలు తీసుకో.
వేరే విషయాలు వెళ్ళబాక, లోకానికి వెళ్ళబాక. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంది, చాలా ఉదాహరణలు ఉంది. ఇది కంపేర్ చేసుకునే దానికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతోనే మనం వివరించాలన్నమాట. పౌలు గారు అదే చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, లౌకిక జ్ఞానం నేను కలిగి ఉండలేదు, మనుషుల జ్ఞానాన్ని బట్టి నేను చెప్పడం లేదు, ఆత్మ నేర్పించి మాటలని మీకు బోధిస్తున్నానని అంటాడు అనమాట. నేను చెప్పేది కూడా అదే, ఆత్మ నేర్పించి మాటలు మీతో మాట్లాడుతున్నాను. కానీ లోక సంబంధమైనటువంటి విషయాలు మనకెందుకు? చాలామంది చెప్పుకుంటున్నారు వాళ్ళు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అనమాట. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఆ జగత్ పునాది వేయబడక ముందు ఆయన ప్లాన్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్లాన్ అనేది సంఘాన్ని కూర్చున్నటువంటి ప్లాన్, అంటే ఉద్దేశము, ఆలోచన. భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేయాలి అనేది ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్లాన్ చేశాడు అనమాట. ఇది నిశ్చత్వం. ఇది నిశ్చత్వం అంటే లోకం ప్రారంభం కాల. ఇది నిశ్చత్వం. ఈ నిశ్చత్వంలో సంకల్పం అన్నమాట, అంటే ఉద్దేశము, సంకల్పం, ఏర్పాటు అనేక విషయాల గురించి చెప్పాడు అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో గమనించినట్లయితే దేవుడు తన చిత్తానుసారముగా చేసినటువంటి నిర్ణయం చెప్పిన సమస్త కార్యములైనా జరిగిస్తున్నాడు అని చెప్తాడు అనమాట. కాబట్టి ఆయన సంకల్పం ఏంటంటే పరలోకంలో దేవుడు తన చిత్తానుసారముగా, తన ఆలోచన ప్రకారముగా నిర్ణయించినటువంటి ప్రతి కార్యమును భూమి మీద జరిగిస్తూ వచ్చాడని అర్థం అనమాట అది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘాన్ని గూర్చి కానీ రాజ్యాన్ని గూర్చి కానీ నిశ్చిత్వంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఆత్మ, దోషులు ఉన్నారు. ఇది నిశ్చత్వం అన్నమాట. కాబట్టి ఇక్కడ సంఘాన్ని కూర్చున్నటువంటి ప్లాన్, సంఘాన్ని కూర్చి ప్లాన్ ఆలోచించి జగత్ పునాది ఇందాక మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, అలాగే 5, 6 వచనాలు గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలు, 28, 29. అలాగే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఈ వచనాలంతా దేవుని యొక్క సంకల్పాన్ని గురించి చెప్పాడు అనమాట. మనం గమనిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే విశ్వాసులకి, పరిశుద్ధులకి ఆయన రాస్తాడు. ఎక్కడి నుంచి రాస్తాడు? ఆయన చెరసాల నుంచి రాస్తాడు అనమాట. రోమా జైలు నుంచి రాసినటువంటి పత్రికలు, అది 4 పత్రికలు అనమాట. ఎవరికి రాస్తాడు ఆయన? ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకి, విశ్వాసులకి ఆయన రాస్తాడు అనమాట. రాసి 5, 6 వచనాలు అంటాడని అక్కడ అంటే మనలను చదవండి ఒకసారి. మళ్ళీ ఇంకోసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, 5, 6 వచనాలు. మనలను అంటే ఎవరు? మనలను అంటే ఎవరు ఇక్కడ? మనలను తనకు ముందుగా అంటే అర్థం ఏంటి? మనలను అంటే ఎవరు ఇక్కడ? మనలను అంటే విశ్వాసుల్ని, పరిశుద్ధులని, క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారిని పరిశుద్ధులని. ముందుగా అంటే అర్థం ఏంటంటే జగత్ పునాది వేయబడక మునిపైన అర్థం అనమాట. ముందుగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి సంఘాన్ని గూర్చి, విశ్వాసం గూర్చి, పరిశుద్ధుని గూర్చి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడని అంటే జగత్ పునాది వేయబడక మునిపై ఆయన ప్లాన్ చేశాడు అనమాట. మనలను, పరిశుద్ధులని, విశ్వాసాన్ని ఏర్పాటు చేశాడు అనమాట. అర్థమైంది అది. కాబట్టి సంఘాన్ని గూర్చి, సంఘం అన్నట్టు అర్థం ఏంటంటే విశ్వాసులు, సంఘం అన్నట్టు అర్థం ఏంటంటే పరిశుద్ధులు అనమాట. అది తర్వాత మనం ఆ లెసన్ అనేది తర్వాత కిందకు వస్తాం మనం. కాబట్టి పరిశుద్ధుని గూర్చి, క్రైస్తవుని గూర్చి, విశ్వాసం గూర్చి ఆయన ఎప్పుడు ఆలోచన చేశాడని అంటే, ఎప్పుడు కన్సర్న్ కలిగి ఉన్నాడని అంటే జగత్ పునాది వేయబడకుండా. ఇందాక మనం చూసాం క్రీస్తు శాఖ 33లో సంఘం ప్రారంభించబడింది. కానీ 33లో ప్రారంభించబడి సంఘాన్ని గూర్చి ఆయన ఎప్పుడు ప్లాన్ చేశాడని అంటే లోకం పుట్టక ముందే ప్లాన్ చేశాడు అనమాట. దీనికి ఇది చరిత్ర అనమాట.
ఏ సంఘానికి లేదు. ఏ సంఘమైనా మా గురించి దేవుడు ప్లాన్ చేశాడు అనేది అంత ధైర్యంగా ఎవరు చెప్పలేరు అనమాట. ఇది క్రీస్తు సంఘానికి గురించి పౌలు గారు చెప్పాడు అనమాట. నేను చెప్పడం కాదు, పౌలు గారు చెప్పాడు, బెంజమిన్ గోత్రం అనమాట. అది కూడా చాలా దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఆ సంఘ రూపకల్పన కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాన్ని చేశాడు అనమాట. అన్ని జనులు కూర్చుడు కాదు, అది కింద వచనాల్లో ఒక అంటే పూర్తి వివరణ, అది ఒక వివరణ అనమాట. ఆయన సంఘము రూపకల్పన, సంఘము ఒక రూపము ఏ విధంగా తీసుకుని వచ్చాడు అనేది బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ మనకు అర్థమవుతుంది అనమాట. అన్ని జనులు మన సపరేటు, అన్ని జనులు అంటే అన్ని జనులే. కానీ సంఘము ఎవరితో స్టార్ట్ చేయాలని అనుకున్నాడని అంటే ఇజ్రాయెల్తోనే స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు యోహాను సువార్త 4:2 కూడా అంటాడు, రక్షణ అనేది యూదుల్లో నుంచి వస్తుంది అనమాట. అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత పని తీసుకున్నాడు అంటే దేవుడు ఎంత పని చేశాడంటే భూమి మీద అసలు ఇజ్రాయేలీని కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకనంటే ఆ ఇజ్రాయెల్ నుంచి మెస్సేజ్ రావాలా, ఆ ఇజ్రాయెల్ నుంచి సంఘం ఏర్పడాలా, ఆ ఇజ్రాయెల్ నుంచి దేవుని యొక్క రాజ్య పరిపాలన అనేది వాళ్ళతో స్టార్ట్ అవ్వాలా. అందుకని చాలా జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఇజ్రాయేలీని అనమాట. సంఘ రూపం అనేది కూడా అలాగనే జరిగిందనమాట చరిత్రలో. అది కాబట్టి వీళ్ళని కాపాడేదానికి దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలీని ప్రొటెక్ట్ చేసేదానికి, వాళ్ళని సేవ్ చేసేదానికి, వాళ్ళని తీసుకుని వచ్చేదానికి పితరులకు వాగ్దానం చేశాడు, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు అనమాట. ప్రవక్తలు దేనికి ఏర్పాటు చేశాడంటే దేవుని యొక్క సందేశము టైం ప్రకారం ఉదయము చెప్పడం, మధ్యాహ్నం చెప్పడము, ఆ విధంగా దినవృత్తాంతం చెప్తాడు అనమాట. పెందకాళ్ళు వేసి మీ దగ్గర ప్రవక్తలను పంపుతూ వచ్చానని అంటాడు అనమాట. ఎందుకనంటే ఈ ఇజ్రాయేలీలు పూర్తిగా అవగాహన, దేవుని యొక్క సందేశం అనేది పూర్తిగా అవగాహన అనేది ఉండాలి. అందుకని ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళు పెందకాళ్ళు వేసే ప్రజలకు దేవుని యొక్క మెసేజ్ని వాళ్ళకి చెప్తా రావాలన్నమాట. ఈరోజు సువార్థికులకి, బోధకులకి అదే పని, మనకి పెందకాళ్ళు వేసి చెప్పాలి. మన యారు చెప్తాం, అది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళ పని అపోస్తలులు కూడా అట్టే చేశారు, ప్రవక్తలు అట్టే చేశారు, పడ్డారు. ప్రవక్తలు కూడా అలా కష్టపడి పని చేశారు. పౌలు గారు, పేతురు కానీ వీళ్ళంతా చేశారు అనమాట. కనుక మనం గమనిస్తే ఈ కాబట్టి మనం ముందుగా ఎందుకనంటే ఇందాక చెప్పాను, సంఘం అనేది రూపం అనేది ఎప్పుడనంటే ఇజ్రాయెల్ కాపాడేదానికి ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, రాజులను కూడా ఏర్పాటు చేశాడు. రాజులను ఎందుకనంటే శత్రువుల చేతుల నుంచి ప్రజలను కాపాడాలన్నమాట. రాజులను అందుకని పెట్టాడు. రాజులు ఎవరినంటే ప్రజలకి పక్షం ఉన్నటువంటి వారు రాజులు అన్నమాట. లేవీయులను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక డివైన్ వర్షిప్ అనేది జరగాలన్నమాట. అంటే డివైన్ అంటే ఒక దైవ సంబంధమైనటువంటి ఆరాధన అనేది జరిగేదానికి లేవీలు ఏర్పాటు చేస్తారు. ధర్మశాస్త్రం లేవీలు బోధించాలన్నమాట. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఒక డిసిప్లైన్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ జాతి నుంచి, ఈ జనం నుంచే సంఘం అనేది ఏర్పాటు చేయాలి. అది దేవుడు అటువంటి ప్రణాళిక కలిగి వచ్చాడు అనమాట. అందుకని పేతురు అంత ధైర్యంగా చెప్తాడు, పరిశుద్ధ మీరు సిలువేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించిన మొత్తం ఇజ్రాయెల్ వంశం తూడికి తెలుసుకోవాలని అంటాడు. ఆ సందర్భంలో పౌలు గారు యూదుల దగ్గరికి వెళ్ళినట్లయితే అదే మాట అంటాడు. మొదట మీకు దేవుని యొక్క వాక్యం 13వ అధ్యాయం అపోస్తలుల 46వ వచనంలో మొదట మీకు దేవుని వాక్యం బోధించే అభిషేకము, కానీ నిత్య జీవానికి మీరు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు అనేది. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం అనేది సంఘం ఎవరితో ప్రారంభించబడాలని అంటే ఇజ్రాయెల్తో ప్రారంభించబడాలి. అది దేవుని యొక్క ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ ఎప్పుడు వేసుకున్నాడని అంటే జగత్పునాది వేయబడికి మునిపి వేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎఫ్సి పత్రికలో మనం గమనించినట్లయితే ఎఫ్సి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరినంటే అన్ని జనులు అనమాట. కాబట్టి అన్ని జనులు ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడతాడు. మనలను అంటే విశ్వాసులు కృషి చేసినంత విశ్వాసం ఇచ్చినటువంటి వారిని, పరిశుద్ధుల్ని జగత్పునాది వేయబడకు మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే చెప్తాడు అనమాట. అది ఈ విషయాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 28 వచనం 29 వచనాలు కూడా అదే ఉంది. ఏ మాట ఉంది? 28, 29 వచనాలు చూడండి ఒకసారి. 28, 29 రోమపత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు. దేవుని ప్రేమించు వారికి
అనగా ఆయన సంకల్పం చొప్పున, అంటే దేవుడు నిత్యత్వం ఏ సంకల్పం అయితే చేశాడు, ఏ ఏర్పాటు కలిగి ఉన్నాడో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఎవరికి పిలువబడిన వారికి. ఈ మాట తీసుకొని ఇప్పుడే మాట అంటారనంటే మేలు చేయి. ఏ మేలు అక్కడ చెప్పింది? ఏ మేలు అంటే లాంగ్ టైం మేలు అన్నమాట. దాని సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికై చదువుమ్మా సమస్తమును సమకూరి జరుగుతున్నవని. అంటే సమస్తమును యేసుక్రీస్తు లోకానికి రావటం కానీ, ఆయన శ్రమలు అనుభవించడం కానీ, ఆయన చనిపోవటం కానీ, అవన్నీ సమకూడి జరుగుతున్నవి. దేనికి జరుగుతున్నవి? ఆయన సంకల్పం చెప్పున ఎవరైతే పిలువబడతారో విశ్వాసులకు ఉన్నటువంటి వారికి, క్రైస్తవులకి మేలు జరిగేదానికి సమస్తము సమకూడి జరుగుతున్నవని తెలియపరుస్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రేమించేవారిని అంటే ఎవరు ప్రేమించేవారిని అంటే ఆయన సంకల్పం చెప్పులు పిలువబడినటువంటి వారు అనమాట. అది క్లియర్గా పౌలు గారు తెలియపరుస్తున్నాడు దేవుని సంకల్పాన్ని గురించి. చదువు 29. ఎందుకనగా తన కుమారుడు యేసుక్రీస్తు అనేక సహోదరులు జ్యేష్ఠుడగున్నట్లు ఆయన ఎవరిని ముందుగా చదువుమ్మా ముందుగా అంటే అర్థం ఏంటంటే ముందుగా జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగాడు. ఎట్లా ఎరిగాడనంటే ఆయన సంకల్పం చెప్పులు పిలువబడినటువంటి వారిని, ఆయన ప్రేమించినటువంటి వారిని అపోస్తలులు ఎప్పుడు ఎరిగాడనంటే జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగాడు అనమాట. ఎందుకు ఎరిగాడనంటే యేసుక్రీస్తు ఆయన ఇది కూడా ఒక పర్పస్, సంఘం ప్రారంభించే విషయంలో అనమాట. ఏది? యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు కావాలి, మన సహోదరులు కావాలి, మన కుమారులు కావాలన్నమాట. ఇది ఒక ప్లాన్. అందుకని ఇందాక చెప్పా, ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు అంటే అందరూ ఆ అన్న పోలిక తమ్ముళ్ళు ఉండాలన్నమాట. ఆ అన్న ఒక పోలిక, తమ్ముళ్ళు ఒక పోలిక ఉంటే ఎట్లా? అది మంచి ఫ్యామిలీ కాదు, మంచి కుటుంబం కాదు. అర్థం కాదా? అందరూ ఈక్వల్గా ఉండాలి. అందుకని ఒక సందర్భంలో మనం ఏమవుతాము, మనకి బయలుపరచబడలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 అంటాడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాం. కాబట్టి ఆయన పోలి ఉంటాం. అక్కడంతే ఇక్కడ అంతే. దేవుని సంఘంలో అదే పరిస్థితి ఉండాలా, పరలోకంలో కూడా క్రీస్తులాగా ఉండాలని దేవుని ప్రణాళిక అది. కాబట్టి ఇదంతా మనము ఆలోచన చేయాలి. ఏదో తమాషా కాదు. సంఘం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ చేయబడింది. కాబట్టి జగత్ పునాది వేయబడక ముందు రోమపత్రిక 8:28-29, అలాగే దశలోనికి రాసిన 2 పత్రిక 2:13 మీకు తెలిసిందే అది విషయం. కాబట్టి ఇది ప్లాన్ అనమాట. కాబట్టి సంఘాన్ని గురించి ఎప్పుడు ఆయన ఉద్దేశించాడు భూమి మీద స్థాపించాలని ఎప్పుడు ఆలోచన చేశాడు అంటే జగత్ పునాది వేయబడక ముందు, లోకం పుట్టక ముందే ఆయన ప్లాన్ చేశాడు. క్రీస్తు శక 33లో స్థాపించబడవలసినటువంటి సంఘాన్ని గురించి ఆయన ఎప్పుడూ 6000 సంవత్సరాల క్రితమే ఆయన ఆలోచన చేశాడు. దానికి అంత చరిత్ర ఉంది. ఏ సంఘానికి? క్రీస్తు సంఘానికి ఉందన్నమాట. కార్సీం కాదు, పెంతుకోసు కాదు, వాళ్ళకి బ్యాక్గ్రౌండే లేదు, హిస్టరీ లేదు, ఏది లేదు అన్నమాట. అటువంటి సంఘాలు మేము వెళ్తామండి. ఆడెళ్తాం. అదే పెదనాన్న ఇళ్ళ చిన్నాన్న ఇళ్ళ పరలోకం అనేది. పెద్దనాన్నది కాదు, చిన్నాన్న కాదు, అత్తిళ్ళు కాదు, మేనమామ ఇల్లు కూడా కాదు. అది దేవుని ఇల్లు అని అంటాడు యేసుక్రీస్తు వారు. నా ఇంటి, నా తండ్రి ఇంటని అంటాడు అనమాట. అర్థం కాదు. సరే, ఇది పరిస్థితి. రెండో విషయం ఏంటంటే రెండో విషయము వాగ్దానాలు అనమాట. ఏమని వాగ్దానం చేశాడు? ఇజ్రాయెల్కి 3 వాగ్దానాలు చేశాడు పితరులకి. రెండో విషయం. కాబట్టి ఈ సంకల్పం అనేది ఇక్కడ ప్లాన్ చేశాడు, ఇక్కడ ముగిస్తుందన్నమాట. ఇది నిశ్చత్వం. ఇక్కడ మహింపరచబడతారు. 8:30 చూడమ్మా ఒకసారి, రోమపత్రిక 8:30. ఇక్కడ పిలిచెను నీతిమంతులుగా తీర్చును. అంటే నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతామంటే సంఘంలో అనమాట. సంఘంలో తీర్చబడతాం అనమాట. నీతిమంతులుగా తీర్చబడ్డాం. తర్వాత ఎవరిని తీర్చునో మహిమపరుస్తాడు అనమాట. మహిమ కలుగుతుంది అనమాట. ఇది ఎప్పుడు కలుగుతుంది, ఎక్కడ కలుగుతుంది మహిమ అనేది? నిత్యత్వంలో అనమాట. అర్థమైందా? ఇది కాబట్టి అందుకని దేవుని యొక్క సంకల్పం అనేది సంఘానికి వచ్చి ఆయన ప్లాన్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందని అంటే నిత్యత్వంలో ఆయన ఉద్దేశించాడు. దాని ఎండు ముగింపు ఎక్కడ జరుగుతుందని అంటే నిత్యత్వంలో జరుగుతుంది అనమాట. అందుకని ఒక సందర్భంలో అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 అంటాడు,
క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు ఘనతయు అక్షతయు కలుగుటకు కారణమగును అంటాడు అనమాట. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 17-18 కూడా అంటాడు అనమాట. ఏమాట అంటాడు? 17 మనము క్రీస్తు కూడా శ్రమపడినలా క్రీస్తు కూడా మహిమ పొందేదానికి మనము వారసులమని అంటాడు అనమాట. అంతోడు వారసులమని అంటాడు అనమాట. కొలసీలకు రాసిన పత్రిక 3:4 కూడా క్రీస్తు కూడా మహిమ అనేది ఉంది అని, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మీరు మహిమ పొందుతారని అంటాడు అనమాట. కొలసీ పత్రిక 3:4. కాబట్టి దేవుని యొక్క సంకల్పం అనేది సంఘానికి కూర్చున్నటువంటి సంఘం ఆ ప్లాన్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉందన్నమాట. ఈ ప్లాన్ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి విధానంగా క్లారిటీకి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటేనే మనము ఆ నాలెడ్జ్ సంపాదించుకుంటేనే చాలా మంచిది. అర్థం కాదు ఇతరులకు నేను చదువుతూ ఉంటాను, ఎందుకంటే ఇతరులకు బోధించకపోయి నాకైనా ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. ఇంపార్టెంట్ నాకు ఉంటే మంచిదన్నమాట. అది విషయాలు. రెండో విషయం ఏంటంటే వాగ్దానాలు. 3 వాగ్దానాలు చేశాడు పితరులకి. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వాగ్దానాలు చేశాడు. అంటే ఒకటి ఏంటంటే సీడ్ ప్రామిస్, రెండోది ల్యాండ్ ప్రామిస్, మూడోది రిడెంప్షన్ అనమాట. కాబట్టి సీడ్ ప్రామిస్ అనేది అది నెరవేర్చబడింది. ఐగుప్తులు ఉండేటప్పుడు నిర్గమకాండ 1:7 నెరవేర్చబడింది సీడ్ ప్రామిస్. అంటే నీ సంతానము నీకు ఇసుక రేణువులో నీ సంతానం అగును అని, నీ సంతానం నేను విస్తరింపజేస్తానని అన్నాడు. అది ఐగుప్తులు ఉండేటప్పుడు నెరవేర్చబడింది. తర్వాత ల్యాండ్ ప్రామిస్, కనాను దేశాన్ని ఇస్తామని అన్నాడు. ఆ కనాను దేశం అనేది లిటరల్గా ఏమో ఇజ్రాయేల్కి అన్నాడు. మనకు కనాను దేశం అని దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యం అనమాట. అది గలతీయులకు రాసిన పత్రిక 4:20 అంటాడు అనమాట. పైనుండ యెరూషలేముని అంటాడు. పైనుండ యెరూషలేముని అంటే పరలోకం అనమాట. అందుకని హెబ్రీ రచయిత ఏమంటాడంటే వాళ్ళకి మామూలు నిబంధన మనకు బెటర్ కావనెంట్ అంటారు. వాళ్ళకి మామూలు వాగ్దానాలు చేశాడు, మనకి బెటర్ ప్రామిసెస్ అంటారు అన్నమాట. శ్రేష్టమైన వాగ్దానాలు, శ్రేష్టమైన నిబంధన అనేది ఉంది మనకి, శ్రేష్టమైన రక్తం అనేది ఉంది మనకి, శ్రేష్టమైనటువంటి దేశం అనేది ఉంది మనకి. ఇటువంటి విషయాలన్నీ చెప్తాడు అనమాట. కాబట్టి వాగ్దానం అనేది కూడా లిటరల్గా చేసి కనాను దేశము ఇస్తామని చెప్పాడు అనమాట. కాబట్టి అది కూడా నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే యెహోషువ గ్రంథము 20:44-45 కనాను దేశంలో యెహోషువ కాలంలో వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు వాళ్ళు. అది నెరవేర్చబడింది. ఇంకో వాగ్దానం ఉంది, రిడెంప్షన్ అనే వాగ్దానం అనమాట. రిడెంప్షన్ అనే వాగ్దానం అనేది ఉందన్నమాట. రిడెంప్షన్ అంటే విమోచన, నీ సంతానం వల్ల భూమి మీద ఆదికాండం 22:18 అంటాడు. భూమి చదవండి ఒకసారి. ఆదికాండం 22:18 త్వరగా. ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడతారు. నా తోడని ప్రమాణం చేస్తున్నాను, ఆశీర్వదించబడుదురు. ఇదే వాగ్దానాలు మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా అబ్రహాం చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబు చేశాడు. అబ్రహాం చేసింది మనం చూసాం 22:18. ఇస్సాకు చేసింది 26:4. యాకోబు చేశాడు 28:14 అన్నమాట. అంటే నీ సంతానం వలన, నీ సంతానం అంటే సంతానం యేసుక్రీస్తు. గలతీయులకు రాసిన పత్రిక 3:16 చెప్తాడు అనమాట. నీ సంతానం అంటే ఎవరినంటే యేసుక్రీస్తు అనమాట. ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. ఎవరు? ఇజ్రాయెల్ వెయిట్ చేయాలి. ఎందుకంటే నీ సంతానం వల్ల దీవించబడతారని చెప్పాడు. ఎప్పుడు దీవించబడతారు వాళ్ళు? నీ సంతానం వలన భూమి మీద సమస్త విషయంలో ఆశీర్వదించబడతాడు. కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడాలంటే ఎంతవరకు వాళ్ళు వెయిట్ చేయాలా? యేసుక్రీస్తు వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సింది, తప్పదు. అది అర్థం కాల. అన్నిటికీ నిర్ణయకాలం దేవుడు ఏర్పాటు చేశాడు. నిర్ణయకాలం వచ్చినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4:4 అంటాడు. కాలం పరిపూర్ణ అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడని అంటాడు. అలాగే అపోస్తలుల కార్యాలు 3 అన్ని సర్దుబాటు కాలం వస్తుందని చెప్తాడు అన్నమాట. కాబట్టి క్రీస్తు వచ్చేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయాలి. దేని కొరకు వెయిట్ చేయాలంటే బ్లెస్సింగ్, ఆశీర్వదించబడతామన్నమాట. ఆశీర్వదించబడటం అంటే అర్థం ఏంటంటే నీతిమంతులుగా చేర్చడం అనేది. గలతీయులకు రాసిన పత్రిక 3:8 చెప్తాడు అన్నమాట. ఆశీర్వదించబడటం అంటే నీతిమంతులుగా చేర్చబడటం అన్నమాట. నీతిమంతులు ఎప్పుడు చేర్చబడతారు? వాళ్ళు క్రీస్తు అనేది విశ్వాసం ఇచ్చిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఏమవుతారని అంటే నీతిమంతులుగా
తీర్చబడతారు. అది ఎక్కడ జరుగుతుంది అంటే నీతిమంతులు తీర్చబడటం అంటే క్రీస్తులో జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తులో నీతిమంతులు తీర్చబడటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సంఘము ప్రారంభించినప్పుడే జరుగుతుంది. సంఘం ప్రారంభించబడకపోతే నీతిమంతులుగా తీర్చబడటం అనేది, రక్షణ అనేది లేదు. అంత క్లారిటీ చెప్పాడు ఆయన. నీతిమంతులు భూమి మీద సమస్త విషయములు నీ సంతానము వలన క్రీస్తు వలన దీవించబడతారు. దీవించబడటం అంటే విమోచింపబడతాడు. విమోచింపబడటం అన్నట్టు అర్థం ఏంటంటే దాని కనెక్షన్ ఏంటంటే నీతిమంతులకు తీర్చబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 3:24 అంటాడు అనమాట. రోమపత్రిక 3:24 3:24 రోమపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. కాబట్టి విమోచనం ద్వారా పాపము నుండి విమోచించబడిన తర్వాత మేము నీతిమంతులు తీర్చబడతారు. అది ఎప్పుడు తీర్చబడతారు అంటే యేసుక్రీస్తు రావాలి. అంతవరకు వాళ్ళు ఇజ్రాయేల్ వెయిట్ చేయాలన్నమాట. ఇది గాడ్స్ ప్లాన్. అది ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే క్రీస్తులోను సంఘములోను నెరవేర్చబడుతుంది. క్రీస్తు సంఘములో నెరవేర్చబడుతుంది. ఏది? ఈ వచనాలన్నీ క్రీస్తు సంఘం. ఒకవేళ సంఘం ప్రారంభించకపోతే ఇది నెరవేర్చబడేదానికి అవకాశం అనేది లేదన్నమాట. అందుకని ఇదంతా ఒక ప్రణాళిక. అర్థమైందా? ఒక ప్రాంతం దేవుడు చేశాడు. కాబట్టి వాగ్దానం అనేది అందుకని అబ్రహాంతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు. వాళ్ళకి అర్థం కాదు. అబ్రహాం తెలియదు, ఎవరికి తెలియదు, ప్రవక్తలకు కూడా తెలియదు. రక్షణ కలుగుబోచ్చిన సంగతి వాళ్ళు పరిశీలించారు కానీ వాళ్ళకి అవగాహన లేదని చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13-14 అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13-14 అంటాడు. వాళ్ళు పరిశీలన చేశారు. ఆత్మ చెప్పినట్టు సంగతులను చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13-14. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. 1:13 చదవండి. 14 చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. అది కాదమ్మా, 1 అధ్యాయము మొదటి పేతురు 1:12 చూడమ్మా. 12 11 నుంచి అమ్మా, 11 నుంచి క్షమించండి, 11 నుంచి మనం చదువుకుందాం. 1:11. వాటి తర్వాత కలగబోవు 1:11 మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో దానిని విచారించి పరిశోధించి పరలోకము నుండి పంపబడిన పంపబడినటువంటి పరిశుద్ధాత్మ మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ప్రకటించినటువంటి వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై, అంటే మీకు ఇప్పుడు ప్రకటించబడిన బయలుపరచబడినటువంటి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకు తాము పరిచర్య చేసినను వారు పరిశీలన చేశారు. సంగతి వారికి వాళ్ళకి బయలుపరచబడలా, వాళ్ళు పరిశీలన చేశారు, వాళ్ళు ఎగ్జామిన్ చేశారు, వాళ్ళు సెర్చ్ చేశారు అన్నమాట. అర్థం కాదా? అది మనకి బయలుపరచబడింది అని చెప్తున్నాడు అనమాట. అందుకని కింద 13 వచనంలో కూడా దేవదూతలు దీన్ని తొంగి చూడగోరుచున్నారని అంటాడు అనమాట. అందుకని ఇందాక తమ్ముడు అన్నాడు, ఏదైనా సంఘముతో తన యొక్క నానా విధమైన జ్ఞానం పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకని అందరి అధికారులకు తెలియపరచబడాలని. సంఘం యొక్క ఉన్నత స్థితి, సంఘం యొక్క విలువ, అది సంఘము యొక్క విలువ ప్రాముఖ్యత ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ సువార్త అనేది సంఘం ద్వారా తెలియపరచబడాలి దేవుడి ఉద్దేశం అనమాట. ఎవరి ద్వారా కాదు, సంఘం ద్వారా తెలియపరచబడాలి అనేది ఒక ఆలోచన అనమాట దేవునికి. అటువంటి ఉన్నత చర్చ్ యొక్క ఇంపార్టెన్స్ని గురించి తెలియపరుస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ వాగ్దానాలు అనేది ఉంది. ఈ వాగ్దానాలు అనేది ఎక్కడ నెరవేర్చబడాలని అంటే క్రీస్తులో నెరవేర్చబడాలి, సంఘమునందు నెరవేర్చబడాలని దేవుడు ముందుగా ప్రణాళిక చేశాడు. కాబట్టి ప్లాన్ అనేది ఉంది, తర్వాత వాగ్దానాలు ఉంది, తర్వాత ప్రవచనాలు. 3 పాయింట్ ప్రవచనాలు అనమాట. ప్రవచనాలు చూసినట్లయితే చాలా విషయాలు అక్కడ మనం గమనిస్తాం అనమాట.
ప్రవచనాలు అనేది నిర్మాణాన్ని గురించి ప్రవచించాడు అనమాట. అర్థమవుతుందని చెప్పేది. ఇంకా సంఘం అనేది ఏర్పాటు చేయలే. సంఘాన్ని గురించి ప్లాన్ ఉంది, సంఘాన్ని గురించి ప్రామిస్ చేశాడు. తర్వాత సంఘాన్ని గురించి ప్రవచనాలు అనమాట. సంఘాన్ని గురించి ప్రవచనాలు ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘమును గురించినటువంటి ప్రాఫెసీస్ అన్నమాట. ప్రవచనాలు సంఘము ఎక్కడ స్థాపించాలనేది ప్రవచనాలు అన్నమాట. ఎక్కడ స్థాపించాలని, రెండోది ఎప్పుడు స్థాపించాల, మూడోది ఎవరు స్థాపించాల. ఇదంతా ప్రణాళిక గాడు అంటే రూపకల్పన చేశాడు అనమాట. ఇప్పుడు నోవోడిని డిజైన్ చేసింది ఎవరు? దేవుడని యెహోవే. ఆది కాండం 6వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు రూపకల్పన, పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి అన్నీ చెప్పాడు అనమాట. అదే కాదు, ప్రతిది కూడా దేవుడు రూపకల్పన చేశాడు అనమాట. అది మనం ఆలోచన చేయాలి ప్రతి విషయం కూడా. ఓడని దేంతో కట్టమన్నాడు? ఓడని చిత్తిసారకం నాతో చేయమన్నాడు. తర్వాత ప్రత్యక్ష కూడా రూపకల్పన కూడా చేసింది ఆయనే. చూడండి, మీరు గమనించండి. ఎందుకని అంటే మనం దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే అసలు క్రైస్తులే కాదు మనం. అర్థం కాదని చెప్పేది. దేవుని యొక్క వాక్యానికి, అందుకని సమూయేలు సౌలుతో అంటాడు అనమాట, ఏది అర్పణ ఇచ్చేదానికంటే ఆయన మాట వినుట శ్రేష్టమని అంటాడు అనమాట. బలులు అర్పించేదానికంటే ఆయన మాట వినుట శ్రేష్టమని అంటాడు అనమాట. కాబట్టి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ నోట్ల నుంచి ఏమైతే వస్తుందో అదే మనము 100% జరిగించాలి. చూడండి, ఓడ దేనితో చేయమన్నాడు ఆయన? ఓడ అనేది చిత్తిసారపు మనతో చేయమన్నాడు. చిత్తిసారకపు మ్రాణతో నీ కొరకు ఓడను చేసుకున్నాము. అది చిత్తిసారపు మానతో చేయమన్నాడు. నోవ చేశాడు లేదా? అది చేశాడు అనమాట. ప్రత్యక్ష కూడా రూపకల్పన కూడా నిర్గమకాండం 25 అధ్యాయం 8-9 వచనాలు చెప్తాడు. మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి పరికరాలన్నీ దేనితో చేయమన్నాడు? తుమ్మకర్రతో చేయమన్నాడు. అర్థమైందా? ఏ కర్ర? అక్కడ నోవస్కాలంలో చిత్తిసారకంతో చేస్తాం, లేకపోతే ఒలిస్తే చేస్తాం అంటే దేవుడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. తుమ్మకర్రతోనే చేయమన్నాడు అన్నమాట. అర్థం కాలే? యాజిటీజ్గా అలాగనే చేశాడు అన్న. తుమ్మకర్రతోనే ఆ పరికరాలు, దీపస్తంభము కానీ, బలిపీఠం కానీ, సముఖపు రొట్టెల బల్ల కానీ దేంతో చేశారు వాళ్ళు? ఏ కర్ర ఉపయోగించారు? తుమ్మకర్రతోనే చేయమన్నాడు. అలాగే బూరలు అన్నమాట. బూరలు మన వాద్యాల గురించి చెప్పాను అనమాట. బూరలు వాద్యాలు తయారు చేసింది బైబిల్ పాత నిబంధన చరిత్రలు చూసినట్లయితే ఆర్డైన్డ్ అంటే దేవుడు అథారిటీకి చెప్పినటువంటి విషయాలు ఎవరికి చెప్పాడని అంటే మోషేకి చెప్పాడు, యెహోషువకి చెప్పాడు, దావీదుకి చెప్పాడు. మీకు ఎవరు మ్యానుఫ్యాక్చర్ లేదు, వాళ్ళకి ఎవరు తయారు చేయాలి. వీళ్ళు చేసినటువంటి వాద్యాలను వాళ్ళు ఉపయోగించాలన్నమాట. ఎవరైనా కానీ వాళ్ళు ఉపయోగించాలన్నమాట. అక్కడ కూడా ఏం చెప్పాడు అన్నట్టు బూరలు చేయమన్నాడు. బూరలు చేయమంటే దేనితో చేయమని అన్నాడు? బూరలు అంటే వెండితో చేయమన్నాడు. అక్కడ సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11 నుంచి చెప్తాడు అనమాట. సంఖ్యాకాండం 10-11 నుంచి చెప్తాడు. వెండి బూరలతో 2 బూరలు చేయమన్నాడు, 4-5 కాదు. అక్కడ ఎన్ని బూరలు చేయమన్నాడు అంటే అది కూడా పర్పస్ ఎందుకు చేయమన్నాడు అనేది కూడా చెప్తాడు అనమాట. 2 బూరలే చేయాలా, దాన్ని దేనికి ఎప్పుడు ఉపయోగించాలనేది కూడా చెప్తాడు అనమాట. తర్వాత ఇది మోషే కాలంలో జరిగింది అనమాట. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వస్తాడనమాట. యెహోషువ ఇప్పుడు మళ్ళీ బూరలు చెప్పాడు అనమాట. ఇక్కడ ఎన్ని బూరలు అంటే ఇక్కడ పొట్టేళ్ళతో పొట్టేళ్ళు కొమ్ములతో చేయమన్నాడు. ఇక్కడేమో 2 బూరలు, ఇక్కడ 7 బూరలు అనమాట. ఎరుకో పొట్టలను కూర్చేటప్పుడు ఎన్ని బూరలు చేయాలంటే 7 బూరలు చేయాలి. ఆ దేనితో చేయాలంటే పొట్టేళ్ళు కొమ్ముతోనే చేయాలి. ఏంది ఇదంతా? దేవుడు మనం చేస్తున్నామా? ఆయన చెప్పిందే చేయాలా, తప్పదు మరి. అట్లా పొట్టేళ్ళతోనే చేశాడు. ఇక్కడ 7 బూరలు అనమాట. మీరు గమనించినట్లయితే ఏది యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో బూరలు దాని చుట్టూ తిరిగేదానికి 7 బూరలు చేయాలన్నమాట.
ఇంకా దావీదు కాలంలో ఇంకా చాలా వాద్యాలని చెప్పాడు అనమాట. అర్థమవుతుంది చెప్పేది నేను. కాబట్టి ఇలాగ దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు అనమాట. కాబట్టి సంఘం ఎక్కడ స్థాపించాలంటే యెరూషలేములో స్థాపించాలని చెప్పాడు అనమాట. ఎక్కడ స్థాపించాలి సంఘము? ఎక్కడ స్థాపించబడాలా? యెరూషలేము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో చెప్పాడు అనమాట. సంఘం ఎక్కడ స్థాపించబడాలి, ఎక్కడ బిగిన్ అవ్వాలా, ఎక్కడ ప్రారంభించబడాలంటే యెరూషలేములో. గుంటూరులో స్థాపిస్తే ఎట్లా ఒప్పుకుంటాడు దేవుడు? విజయవాడలో స్థాపిస్తే ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన? ఆయన ఆలోచన ఏంటి? ఆయన దృష్టి ఎక్కడ పెట్టాడు ఆయన? సంఘం ఎక్కడ పెట్టాలని? ఆ సంఘం ప్రారంభించేదానికి ముందుగా దేవుడు ఎంత ఎక్సైట్గా ఉంటాడు తెలిసిన? ప్రభు ఎంత ఎక్సైట్గా ఉంటాడు? సంఘము 3000 మంది రక్షణ పొందేదానికి సిద్ధంగా ఆ పెంచుకొని దినం వచ్చినప్పుడు దానికి ముందు రోజు ఎంత యాంగ్జైటీగా ఉంటాడు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేదానికి రేపు ఇల్లు పునాది వేస్తామనుకో, ముందు రోజు ఎంత యాంగ్జైటీగా ఉంటాం మనం, ఎంత ఆదుర్దిగా ఉంటాం మనం, ఎంత టెన్షన్గా ఉంటాం మనం. ఆ రీతిలో ఉన్నారు వాళ్ళు. ఆయన ప్లాన్ ఏంటంటే పొరపాటుగా యెరూషలేము కాకుండా ఈ కణంలో కానీ లేకపోతే నజరేతులో కానీ, నజరేతు కూడా యేసుక్రీస్తు నివసించిన స్థలమే. బెత్లెహేము అనేది ఆయన పుట్టినటువంటి స్థలం. అటువంటి స్థలం కాదు యెరూషలేము. ఎందుకంటే యెరూషలేము ఏంటంటే సొలొమోను దేవాలయం కట్టాడు అక్కడ. యెరూషలేము అనేది ది సిటీ ఆఫ్ గాడ్ అనమాట. బెత్లెహేము అనేది ది సిటీ ఆఫ్ డేవిడ్ అనమాట. దావీదుపురం ఏంటంటే బెత్లెహేము. దేవుని పట్టణం ఏంటంటే యెరూషలేము. అక్కడే స్థాపించాలన్నాడు సంఘం అనేది. అది ఎప్పుడు చెప్పాడు? సంఘం యెరూషలేములో స్థాపించబడాలని యెషయా ద్వారా చెప్పాడు. యెషయా ద్వారా ఎప్పుడు చెప్పాడు? యెషయా ఆయన ప్రవక్తగా ఉన్నటువంటి కాలం మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 745 నుంచి 695 వరకు ఉన్నాడు అనమాట యెషయా ప్రవక్త. క్రీస్తు బీస్ అనమాట. 700 సంవత్సరాల క్రితం చెప్పాడు అనమాట. 700 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు యెషయా ద్వారా? దేవుడు ఏం చెప్పాడు అంటే సంఘం అనేది యెరూషలేములోనే బిగిన్ అవ్వాలా. ఇంకెక్కడ బెత్లెహేము కానీ, నజరేతు కానీ, బబులోను కానీ, రోమాలో కానీ, ఎక్కడ అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ ఎక్కడ ప్రారంభించేదానికి లేదు. నేను కోరుకున్న పట్టణం ఏంటంటే యెరూషలేము. అదే స్థాపించబడాలి. అది ప్రణాళిక. అర్థం కదా? అది ప్రవచనాలు అన్నమాట. కాబట్టి ఇది ప్రశ్న ఎప్పుడనంటే అంచె దినాల్లో స్థాపించబడాలా. రెండో పాయింట్ అంచె దినాలు. అంచె దినములను అంటే మనం గమనిస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. ఇవన్నీ అంచె దినాలనే చెప్తాడు అనమాట. అంచె దినములను అంటే ఎప్పుడు బిగిన్ అయిందంటే ధర్మశాస్త్ర ముగింపులోనే బిగిన్ అయింది అంచె దినాలు అనేది. యేసుక్రీస్తు ఏ దినాలు పుట్టాడనంటే అంచె దినాలు పుట్టాడు. దీనికి ఇంకొక పదం ఏంటంటే రోమా చక్రవర్తుల కాలం అనమాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు అనమాట. రోమా చక్రవర్తుల కాలంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటాడు అనమాట. చక్రవర్తుల కాలం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఈ దినాల్లో సంఘం ప్రారంభించబడాలి. అంచె దినములు కానీ లేకపోతే రోమ చక్రవర్తుల కాలంలో కానీ సంఘం ప్రారంభించబడాలని దేవుడు అనుకున్నాడని. ఆ కాలం తప్పించి కాలం సంఘం ప్రారంభిస్తే అది దేవునిది కాదు అనమాట. అది యెరూషలేములో ఉండేదే దేవుని సంఘము. అర్థం కాదా? అంచె దినాలు ప్రారంభించబడిందే దేవుని యొక్క సంఘం, ప్రభు సంఘం. అంతేకాకుండా వేరేది అనేది లేదనమాట. మరి ఎవరు స్థాపించబడాలని దేవుడు ఆలోచన చేశాడని అంటే చిగురు అని ఒక అతను కలడని చెప్తాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. జకర్యా 6:12 అనమాట. చిగురు అని ఒక అతను కలడు, అతను దేవుని మందిరమును కట్టును అని అంటాడు అనమాట. చిగురు అని పేరు ఎవరికి ఉందనంటే యేసుక్రీస్తుకు ఉందన్నమాట. కాబట్టి సంఘాన్ని కట్టేది ఎవరినంటే యేసుక్రీస్తే కట్టాలి. సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని గురించి దావీదు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు, తనే కట్టామని అనుకున్నాడు. కానీ దేవుడు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? నీ చేతులతో రక్తం చిందించాయి కాబట్టి నువ్వు కట్టకూడదు అన్నాడు. ఒక మంచి మాట అన్నాడు దేవుడు దావీదుని గురించి అన్నాడు. మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు. మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయం 4వ వచనం. 17:4 మొదటి దినవృత్తాంతము 17వ అధ్యాయం 4వ వచనం. 17:4 నీవు పోయి నీ సేవకుడైన దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. నాట్ వర్జీ పర్సన్ అన్నాడు ఒక మాట. నీ చేత కాదన్నాడు ఆయన. మరి దానికి కావాల్సిన సామగ్రి అంతా ఎవరు పోగు చేశారు? సొలొమోను పోగు చేయాల.
ఎక్కువగా దాన్ని పోగు చేసింది ఎవరు? దావీదే పోగు చేశాడు. ఎంత పోగు చేశాడు అన్నట్టు ఒక సందర్భంలో అంటాడు. మొదటి దినవృత్తాంతం 22:14 అంటాడు. మొదటి దినవృత్తాంతము 22:14. మొదటి దినవృత్తాంతం 22:14. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని చూసే సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను అని సమకూర్చాడు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు సమకూర్చాక నువ్వు కట్టేదానికి లేదని అన్నాడు ఆయన. నువ్వు సమకూర్చావు, ఎవరు కాదల్లా. తర్వాత ఎట్ట కట్టాలనేది కూడా దేవుడు చూపెట్టాడు అన్నమాట. ఏ విధంగా కట్టాలనేది కూడా. మొదట దినవృత్తాంతం 28:19 అంటాడు. మొదటి దినవృత్తాంతము 28:19 త్వరగా. మొదటి దినవృత్తాంతము 28:19 ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చల పని అంతయు రాత మూలముగా నాకు నేర్పను అని రాత మూలముగా దేవుడు నాకు నేర్పించాడు, చూపెట్టాడు అని అంటాడు అన్నమాట. ప్రత్యక్ష కూడా కట్టేదానికి సీనాయి పర్వతం మీద దేవుడు చూపెట్టాడు. ఈయనకి రాత మూలముగా దేవుడు ఎట్ట కట్టాలా, సొలొమోను కట్టే మందిరం ఎలా కట్టాలా అనేది దేవుడు చూపెట్టాడు. ఏంటి సంఘాల గురించి దేవుడు చేసిన ఒక నమూనా ప్రకారంగా, మోడల్గా, ఒక స్పిరిచువల్గా ఆ సంఘాలు అనేది ఉందా? ఏదో కూడుకుంటాం, ఆడి విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, పాడు ఉండదు, ఏముండదు. సంఘం పేరు పెట్టుకుంటాం, బయట నేమ్ బోర్డు ఉంటుంది. ఎట్టొస్తుందండి? దేవుడు దాన్ని ఆమోదిస్తాడా, అంగీకరిస్తాడా? నేను క్రైస్తవుడిని దేవుడు అంగీకరిస్తాడా? మనం ఆలోచన చేయాలి ప్రాక్టికల్గా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దావీదును వద్దన్నాడు ఆయన. ఈరోజు తలమాసిన వాళ్ళంతా మేము కట్టిన సంఘాలు. దావీదుకే దిక్కన లేదు. దావీదే వద్దన్నాడు, నెట్టేశాడు. నీ వల్ల కాదు, నువ్వు తప్పుగా అన్నాడు ఆయన. తర్వాత సొలొమోనుకి ధైర్యపరిచాడు. నువ్వు సదరలా కింద వచ్చినా అంటాడు. ఏమని అంటే నువ్వు ధైర్యంగా ఉండి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 20 నుంచి చెప్తాడు అనమాట. 29-20 నుంచి చెప్తాడు ఆయన. ధైర్యం తెచ్చుకొని నువ్వు చేసే పని దేవుని పని, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నువ్వు కట్టుకొని ధైర్యపరుస్తాడు అనమాట. ఎవరిని కొడుకుని ధైర్యపరుస్తాడు? సొలొమోను. అర్థం కదా? ఆ విధంగా సొలొమోను కట్టాడు. సొలొమోను దావీదు కుమారుడు. ఈ సంఘాన్ని కట్టింది దావీదు కుమారుడే. ఆయన భౌతికపరమైన కుమారుడు, ఈయనేమో వాగ్దాన సంబంధమైన కుమారుడు. ఇద్దరు కుమారులే. యేసుక్రీస్తు దావీదు కుమారుడే, సొలొమోను దావీదు కుమారుడు. మత్తయి 1:1 అంటాడు కదా, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు క్రీస్తు వంశవాళ్ళని అంటాడు అనమాట. కాబట్టి భౌతిక మందిరమేమో సొలొమోను చేత కట్టబడింది, ఆత్మ సంబంధమైన మందిరమేమో క్రీస్తు చేత కట్టబడింది. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు నేను కట్టానంటే ఇందాక ఆయన అన్నట్టుగా దేవుడు అంగీకరిస్తాడు ఏంటి? నువ్వెవరు అసలు? దావీదునే నెట్టిపాడేశాడు. నువ్వెవరు అసలు? తలమాసినోడు. తల నిండా అబద్ధాలు, తల నిండా మోసాలు, తల నిండా ఉంటుంది. నోరు తెరిస్తే అబద్ధాలే కదా. మరి యేసుక్రీస్తు అటువంటి వ్యక్తి కాదు కదా. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిజమంతుడు, ఆయన నిందారహితుడు. ఆయన అటువంటి ఆయన చేత దేవుడు సంఘాన్ని కట్టించుకోవాలని అనుకున్నాడు. కానీ ఇటువంటి వెధల చేత కట్టించుకోమని ఎవరు చెప్పారు? దేవుడు అంగీకరిస్తాడేంటి? అంగీకరించాడు ఆయన. ఎందుకనంటే ఇంకో విషయం కూడా మనం గమనించినట్లే, సొలొమోను కట్టిన మందిరం కూడా ఎంతకాలం ఉంది? 400 సంవత్సరాలు ఉంది. సంఘమేమో నిరంతరం ఉండింది. అటువంటి నిరంతరం ఉండే సంఘం గురించి దేవునికి ఎంత ఆలోచన అనేది ఉంటుంది మరి గమనించాలి. ఆ మందిరాన్ని ఈ నెబుకద్నెజరు పూర్తిగా తగలబెట్టేశాడు అనమాట. తగలబెట్టేసాడు మొత్తం. అది ఇర్మియా గ్రంథం 52:13-14 చెప్తాడు. అలాగే 2 దినవృత్తాంతం 36:19 కూడా చెప్తాడు. తగలబెట్టేశాడు. దానికి కూడా చాలా చరిత్ర అనేది ఉందన్నమాట. అర్థం కాదా? కాబట్టి ఇలాగా మనం గమనిస్తూ ముగిస్తున్నాను. తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ టైంలో మనం చూసుకుంటాము. కాబట్టి ఈ వాగ్దానం తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను? వాగ్దానాలు అయిన తర్వాత, ప్రవచనాలు అయిన తర్వాత రిడక్షన్
ప్రొడక్షన్ అన్నమాట. తర్వాత క్లాసులు చూస్తారు. కాబట్టి ఇలాగా అంటే హిస్టరీ క్రీస్తు సంఘానికి ఏముందంటే ఒక చరిత్ర అనేది ఉంది. ఈ చరిత్రలో ఒక భాగం ఏంటంటే జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు సంఘాన్ని గూర్చి ఉద్దేశించాడు. చరిత్రలో ఇంకో భాగం ఏంటంటే సంఘాన్ని గూర్చి క్రీస్తుని గూర్చి దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆర్సీఎం చర్చిని గూర్చి వాగ్దానం లేదు, లోతన్ చర్చిని గూర్చి వాగ్దానం లేదు, బాప్టిస్ట్ చర్చిని గూర్చి కూడా వాగ్దానం లేదు. అర్థం కాల వాగ్దానాలు ఉంది. తర్వాత మూడో విషయం ఏంటంటే చరిత్రలో ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘం యొక్క నిర్మాణాన్ని గురించి కూడా ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సంఘం ఏంటంటే ప్రభు సంఘము, క్రీస్తు సంఘం. దాన్ని కొట్టేది ఏది లేదండి. అర్థం కాల ఏ సంఘం కొట్టేది? ఆ సంఘం ఎదుటి నిలబడేదానికి కూడా అర్హత లేదనమాట. ఒక మాట చెప్పాలంటే క్రీస్తు సంఘం పక్కన ఉండేదానికి కూడా అర్హత లేదనమాట. అదే ప్రత్యేకమైనటువంటిది. ఆ సంఘమే దేవుని యొక్క నివాస స్థలం అని చెప్తాడు. దేవుని యొక్క నివాస స్థలం ఏంటంటే క్రీస్తు సంఘమే. దేవుని యొక్క నివాస స్థలముగా మీరు కట్టబడి ఉన్నారు. ఎఫ్సీ పత్రికలు ఉండొచ్చు, 22 వచ్చిన అంటాడు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సంఘంలో లేకుండా ఈ యదవులు కట్టిన సంఘంలో ఉంటే పరలోకానికి ఎట్ట వెళ్తారండి? యేసుకు నేనే మార్గం సత్యం జీవం అని అంటాడు. నేను చెప్పేది ఆలోచన ఉందా? కాబట్టి క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యత అటువంటిది, దాని యొక్క శ్రేష్టత అటువంటిది, దాని యొక్క గొప్పతనం అటువంటిది. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తు సంబంధులుగా ఉంటేనే ఆ పక్షం అబ్రహాము సంతానం. అది కూడా కండిషన్. అబ్రహాం సంతానం అవుతాం. విశ్వాసం ఉన్న మాత్రం కాదు. విశ్వాసం ఉంది నేను అబ్రహాం సంతానం అంటే విశ్వాసం అందరికీ ఉంటుంది, అన్యులు కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వాళ్ళు నమ్ముతారు. కానీ అక్కడ చెప్పింది గలతీ పత్రిక 3:29 క్రీస్తు సంబంధులైతే అని అన్నాడు ఒక మాట. ఆ పక్షం ముందు అబ్రహాం సంతానమే ఉండి వాగ్దానానికి మీరు వారసులై ఉంటారు. కాబట్టి ఈరోజు క్రీస్తు సంబంధంలో ఉన్నామా, క్రీస్తు సంఘంలో ఉన్నామా, క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. నిజంగా క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు సంఘంలో ఉంటే, క్రీస్తు శరీరంలో అవయవాలు ఉంటే అది కూడా ప్లానే. ఏది ఎఫ్సీ పత్రిక 3:6 అంటే ఇదంతా ప్లాన్తో సంఘం అనేది భూమిని స్థాపించాడు. సంఘం నేను అనుకొని ఈరోజు ఏమో స్థాపించబల్ల ఇంచుమించు ఈ సంఘానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఏ సంఘానికి? క్రీస్తు సంఘానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? 4000 సంవత్సరాల చరిత్ర. ఏ సంఘానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉందా? ఒక చూపెట్టండి మన శాఖల్లో ఏది ఉంది. కాబట్టి మనం ఎంత ధన్యులమని, ఎంత గొప్పవారు. ప్రభు చేత కట్టబడినటువంటి ప్రభు సంఘం, అపోస్తులు ఆ సంఘంలోనే జీవించారు, పరిశుద్ధులు ఆ సంఘంలో జీవించారు, అకుల ప్రిస్కిల ఆ సంఘంలోనే జీవించారు, పౌలు గారు ఆ సంఘంలోనే జీవించాడు. అటువంటి సంఘాలు ఈరోజు మనం జీవిస్తున్నామని అంటే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. దేవుడిచ్చినటువంటి వరం. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అర్థమైందా? అది క్రీస్తు సంఘం యొక్క విశిష్టత, దాని యొక్క శ్రేష్టత ఉన్నది. అందరికి వందనాలండి నాకు ఇచ్చిన సమయానికి. దమ్మా